ఇవాళ మనం లివర్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. లివర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సో చాలా వరకు చాలా క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే నార్మల్ ఆర్గన్స్ నుంచి వస్తుంది. కానీ లివర్ క్యాన్సర్ మాత్రం మోర్ దెన్ 90% ఆఫ్ ద పేషెంట్స్కి లివర్ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాక సిరోసిస్ స్టేజ్ తర్వాత మనకి లివర్ క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ సిరోసిస్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే హెపటైటిస్ బి వైరస్ కానీ హెపటైటిస్ సి వైరస్ కానీ ఈ ఇన్ఫెక్షన్స్లో లివర్ అంతా డ్యామేజ్ అయ్యాక ఈ డ్యామేజ్ని కంపెన్సేట్ చేయడానికి లివర్ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఈ రీజనరేషన్ ప్రాసెస్లో మనకి లివర్ క్యాన్సర్ అనేది ఆరిజిన్ అవుతుంది. సో ఇలా లివర్ డ్యామేజ్ అనేది నాట్ ఓన్లీ డ్యూ టు ఇన్ఫెక్షన్స్, ఇంకా చాలా వరకు అందరికీ తెలిసిందే ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కూడా లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫైనల్లీ దే లీడ్ టు సిరోసిస్ స్టేజ్లోకి ఎండ్ అవుతారు. ఆ తర్వాత నుంచి క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇవే కాకుండా కంజనైటల్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి. హీమోక్రోమటోసిస్ అని, విల్సన్స్ డిసీజ్ అని, బుచియారిస్ సిండ్రోమ్స్, వీటన్నిటిలో కూడా లివర్ ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. ఈ లివర్ ఫెయిల్ ఒకసారి అయినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు సిరోసిస్ నుంచి లివర్ క్యాన్సర్ అనేది వస్తుంది.